ఆయన చూస్తుంటే నాకు ఎనర్జీ డబుల్ అవుతుంది. ఎందుకంటే ఈరోజు ఈవినింగే విశ్వంబర టీజర్ చూశారు. సో అందరూ అద్భుతంగా గ్రాఫిక్స్ కానీ చిరంజీవి గారు కానీ మళ్ళీ ఒక డిఫరెంట్ స్టైల్లో కనిపించారు. సో ఆ టీంకి నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను. అలాగే రేపు మార్నింగ్ 11:25కి మన టీజర్ రాబోతుంది. అంటే గ్లిమ్స్ టీజర్ కాదు, టైటిల్ గ్లిమ్స్ రాబోతుంది. సో రేపు 11కి మనం కూడా చిన్న ఫంక్షన్ చేస్తున్నాం. సో అభిమానులతో మిగతా విషయాలు ఆ సినిమా గురించి అక్కడ మాట్లాడతాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చిరంజీవి గారి గురించి చాలా మాట్లాడాలని ఉంది. ఆయనతో పనిచేయకముందు ఆయన సినిమాలు చూసి ఆయన జర్నీని చూసి ఇంత దూరం వచ్చాం అందరం. సో ఆయనతో పనిచేశాక ఆయన గురించి దగ్గరగా చూసిన విషయాలు చాలా మీతో షేర్ చేసుకోవాలని ఉంది. సో ఇట్స్ టూ ఎర్లీ. సో ముందు చాలా ఫంక్షన్స్ ఉంటాయి కాబట్టి అక్కడ ఆయన గురించి ఇంకా చెప్పాల్సిన విషయాలు చాలా చెప్తాను. బట్ ఒక విషయం నాకు షేర్ చేసుకోవాల్సింది మీతో. 1978లో ప్రాణం ఖరీదు అనే సినిమాతో మొదలెట్టారు ఆయన సినీ ప్రయాణం మన శంకర్ వరప్రసాద్ గారు, అదే మన చిరంజీవి గారు. అక్కడి నుంచి దాదాపు 157 చిత్రాల ప్రయాణం. ఆయన టచ్ అయిన జోనర్ లేదు. అటు నటనకు స్కోప్ ఉన్న ఫిలిమ్స్ రుద్రవీణ, స్వయం కృషి, ఆపద్బంధువు లాంటి చిత్రాలు, ఒకవైపు మాస్ డాన్సెస్ ఫైట్స్ ఉన్న యముడికి మొగుడు, పసివాడి ప్రాణం, అత్తగడు మొగుడు, గ్యాంగ్ లీడర్, గరమగుడు, రౌడీ ఇలాంటి ఎన్నో మాస్ ఫిలిమ్స్ చేశారు. సో ఒక జనరేషన్ని ఒక ఊపిన ఒక స్టార్ మెగాస్టార్ చిరంజీవి గారు. అది అందుట్లో ఎటువంటి సందేహం లేదు. స్టిల్ ఇప్పటికి కూడా మెగా 157 షూటింగ్కి మీ అందరికీ ఆయన స్వాగు, ఆయన క్లాస్, మెగాస్టార్కి ఒక స్వాగు, ఒక క్లాస్ ఉంది. అది ఎందుకు చెప్తున్నానంటే, మనం రోడ్డు మీద వెళ్తుంటే ఒక పోస్టర్ చూసి అలా ఆగి చూస్తాం. ఆయన పోస్టర్తో కూడా ఆడియన్స్ని థియేటర్కి రప్పించగలరు. ఒక స్టైల్గా అలా నుంచోవటం, ఓ లుక్ అలా ఇవ్వటం. మీకు ఒక్కొక్క పోస్టర్ ఒక్కొక్క క్యారికేచర్ ఉంటుంది చిరంజీవి గారిది. గరానమ్మగుడు అంటే ఒక 1 మీద అలా నుంచుంటారు, గ్యాంగ్ లీడ్ అంటే ఒక గన్ పట్టుకుని అలా నుంచుంటారు, రౌడీ లీడ్ అంటే అలా ఒక బెడ్ మీద గ్లాస్ పట్టుకుని అలా నుంచుంటారు. పోస్టర్ తోటే మనం చిరంజీవి గారి సినిమాకి వెళ్ళాలి అనేంత ఒక ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేసి ఒక పోజ్తో, సో అంత అట్రాక్షను, అంత ఒక ఇదున్న స్టార్ చిరంజీవి గారు. సో చాలా ఆనందంగా ఉంది ఈరోజు చిరంజీవి గారి మెగా అభిమానుల మధ్య ఇక్కడికి వచ్చి మీతో నేను టైం స్పెండ్ చేయటం. పిల్లలు ఎంత అద్భుతంగా డ్యాన్స్ చేశారు. అలాగే అభిమానులందరూ అభిమానంతో పాటు చాలా సోషల్ యాక్టివిటీస్లో కూడా పాల్గొనటం, వాళ్ళందరికీ ఇక్కడ స్టేజ్ మీద సుస్మిత గారి చేతుల మీదుగా, మాధవి గారి చేతుల మీదుగా అవార్డ్స్ ఇవ్వటం చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. సో ఆయన సేవా కార్యక్రమాలు మీ అందరూ కంటిన్యూ చేయడం కూడా చాలా ముచ్చటేసింది నాకు చూసి. సో మీ అందరి తరపున మెగా స్టార్ గారికి రేపు మార్నింగ్ ఒక మెగా గ్లిమ్స్ రాబోతుంది. సో ఖచ్చితంగా సో రేపు 11:25 తర్వాత కొద్దిగా సోషల్ నెట్వర్క్ షేక్ అయిపోద్ది. సో మెగాస్టార్ స్వాగ్తో మీ ముందుకు రాబోతున్నారు. అలాగే చిరంజీవి గారికి నా మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అండ్ మీరు కూడా ఒకసారి గట్టిగా చిరంజీవి గారికి, గోవాలో ఉన్నారు చిరంజీవి గారు, ఒకసారి హ్యాపీ బర్త్డే గట్టిగా మేము హుషారుగా చెప్పండి, హ్యాపీ బర్త్డే చిరంజీవి గారు. అండ్ అలాగే ఇంకొక విషయం, అండ్ ఈ సినిమాకు ఒక ప్రత్యేకత ఉంది. సాహు గారపటి గారు అండ్ సుస్మిత కొణిదెల గారు, సో చిరంజీవి గారితో ఫస్ట్ టైం చిరంజీవి గారి మెగా డాటర్ ఆవిడ కూడా ప్రొడ్యూసర్గా రాబోతున్నారు. సో సాహు గారపాటి గారితో కలిసి, సో ఆవిడకి కూడా నా బెస్ట్ విషయం చెప్తున్నాను సుస్మిత గారు. అండ్ మై బ్రదర్ సాహు గారపాటి, సో ఇది 2వ ఫిలిం చేస్తున్నాం ఆయనతోటి, 2nd ఫిలిం. సో లవ్ యూ బ్రదర్. ఓకే, అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ మెగా ఫ్యాన్స్. థ్యాంక్ యూ.